డిసెంబర్ 11న 3-1 బీటెక్ ఎగ్జామ్. డిసెంబర్ 14న 4-1 బీటెక్ ఎగ్జామ్. డిసెంబర్ 15న మరి ఎగ్జామ్ ఉందో లేదో తెలియదు. ఇవన్నీ పోస్ట్‌పోన్ అవుతాయా? స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీహెచ్ కిందవి. సో, దీని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్‌లో వచ్చేసరికి పీడిఎఫ్స్ అవి షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ జరుగుతాయి. ఊళ్ళలో జరుగుతాయి, అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. వాటి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈళ్ళు అప్లై చేయటానికి అంటే నామినేషన్ వేయటానికి కూడా ఇదైపోయింది. మొత్తం కూడా జరగకపోవడం అయితే జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ జరిగితే మాకు ఓటు హక్కు వచ్చింది. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. మరి ఆ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి 2 రోజులు. ఆ 2 రోజులు ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేస్తారా? అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు వీడియో చేశాను కానీ క్లియర్‌గా డేట్స్ అప్పుడు మనం మెన్షన్ చేయలేదు. అయితే ఆ 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నట్టయితే ఆ 2 రోజులు ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేసి రీషెడ్యూల్ చేస్తారు. రీషెడ్యూల్ చేస్తే ఎప్పుడు చేస్తారు? అన్నిటికంటే చివరిలో పడేస్తారు వాటిని తీసిపోయి. అంటే ముందు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో పడేసేదానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు జరిగిన సినారియోస్‌ని బట్టి నేను చెప్పడం జరిగింది ఇది. అయితే ఇక్కడేంటంటే మరి అఫీషియల్‌గా యూనివర్సిటీ నుంచైతే ఇంకా రాలేదు. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. ప్రస్తుతానికైతే మీ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ప్రిపేర్ అవుతా ఉండండి. ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు 2 రోజులు ముందుగానే మీకు తెలిసిపోతది. నో ప్రాబ్లమ్. అయితే మరి ఓటు హక్కు అనేది అందరికి ఉంటది కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ 2 మాత్రం పోస్ట్‌పోన్ చేసేదానికే ఛాన్స్ ఉంటది. ఇంతకుముందు జరిగిన దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే. సో, అప్డేట్ వస్తే మాత్రం పెడతాను. అఫీషియల్ అప్డేట్ అయితే ఎక్కడా కూడా ఇంతవరకు రాలేదండి. ఓకేనా? ఇది పాత వాటిని బట్టే నేను చెప్పడం అయితే జరిగింది. థాంక్ యూ.